మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ కాంగ్రెస్ కూటములు మేనిఫెస్టోలను విడుదల చేశాయి. రిజర్వేషన్లు 50% దాటి ఉండాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని బీజేపీ తేల్చి చెబుతూ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ పండిస్తోంది. మహారాష్ట్రను ఎలాగైనా చేజిక్కించుకోవాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూటములు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. వ్యవసాయ రుణమాఫీకి ప్రయత్నిస్తామని, వృద్ధాప్య పింఛన్లు నెలకు 2,100 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని, మహారాష్ట్రను $1 ట్రిలియన్ ఎకానమీగా మారుస్తామంటూ హామీల వర్షం కురిపించింది. 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం భాజపా, శివసేన, ఎన్సీపీలతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలతో కూడిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తూ 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణమాఫీ చేస్తామంటూ, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ చెప్పుకొచ్చింది. ये जो चुनाव है ये देश का भविष्य बदलने वाला चुनाव है। अगर महाराष्ट्र में अब की गवर्नमेंट को अगर हम हटाएंगे और महाराष्ट्र विकास आघाड़ी के सरकार को लाएंगे तभी यहां पर एक स्टेबल, अच्छी गवर्नमेंट, अच्छा गवर्नेंस हम दे पाएंगे. రాహుల్ గాంధీ దేశంలో రిజర్వేషన్ల కోటా పరిమితి 50% కన్నా ఎక్కువ ఉండాలని, తాము అధికారంలోకి వస్తే పరిమితి పెంచుతామంటూ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ ఉండగా మతపరమైన రిజర్వేషన్లన్న ప్రశ్నే తలెత్తదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఓబీసీలు, దళితులు, గిరిజనుల రిజర్వేషన్ పరిమితిని తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోందంటూ ఆరోపించారు. భారత రాజ్యాంగంలో ఎక్కడా మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్న నిబంధన లేదన్నారు. కాంగ్రెస్ ను ఓబీసీ వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు అమిత్ షా. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, గాంధీల 4వ తరం వచ్చి అడిగినా ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశం లేదన్నారు. మహారాష్ట్రలో సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ కూటమి ప్రకటించగలదా అంటూ ప్రశ్నించారు. ये जो लड़ाई है ये लड़ाई शिवाजी महाराज के रास्ते और अफजल खान के रास्ते के बीच की लड़ाई है और जितनी गारंटी उन्होंने तेलंगाना में दी वो भी पूरी नहीं हुई है. मुझे बताओ सारे लोग, ये कश्मीर जो है हमारा है या नहीं है? अरे जोर से बोलो, है या नहीं है? मोदी जी ने कश्मीर से धारा 370 को समाप्त कर दिया. भाइयों बहनों, सालों से पूरा देश राह देखता था कि कब कोई नरबंका आएगा और धारा 370 को समाप्त करेगा. అటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం జరిగేవి అసెంబ్లీ ఎన్నికలే అయినా లోక్సభ ఎన్నికల తరహాలో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఓబీసీలను విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజలంతా ఐక్యంగా ఉండాలని రాంచీలో పిలుపునిచ్చారు. కేంద్రం ఇచ్చే నిధులను జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఏటీఎంలా వాడుకుంటున్నాయంటూ మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కోరుతున్నాయని, అదే జరిగితే మళ్లీ ఉగ్రదాడులు పెరుగుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 80,000 करोड़ 10 साल में कितने? जरा सबके सब बताइए, 10 साल में कितने? 80,000 करोड़. 2014 के बाद दिल्ली में सरकार बदली, आप सबने दिल्ली में, केंद्र में आपके इस सेवक मोदी को सेवा करने का अवसर दिया. और सेवा कैसी होती है? बीते 10 साल में हमने कितना पैसा दिया बताऊं? 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 याद रखोगे? अच्छा ये बताओ, उन्होंने कितना दिया था?
केंद्र में भाजपा एनडीए सरकार बनी तो 10 साल में हमने 3 लाख करोड़ रुपए से अधिक झारखंड को दिया। ప్రధాని వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. తెలంగాణలో కులగణన మొదలైందని, ప్రభుత్వం వచ్చాక మహారాష్ట్రలోనూ ఇదే చేస్తామని చెప్పుకొచ్చారు రాహుల్. బీజేపీ సర్కారే దోపిడీలు చేస్తోందని మండిపడ్డారు. మొత్తానికి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు మినీ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. హర్యానాలో అనూహ్య గెలుపుతో ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న బీజేపీ ఓబీసీల దన్నుతో మహారాష్ట్రలో విజయకేతనం ఎగరవేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి వంటి కీలక అంశాలపై చర్చలు ఊపందుకుంటున్న తరుణంలో మహారాష్ట్ర ప్రజా తీర్పు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయనుంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే ఉమ్మడి పౌరస్మృతి, వక్ఫ్ బోర్డు లాంటి విషయాల్లో మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమి గెలిస్తే పార్లమెంట్లో తమ వాణిని బలంగా వినిపించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న ఢిల్లీ సహా పలు రాష్ట్రాలపై ఉంటుంది.